అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కొడుకు కోడలు. రచయిత ఐ మాధవి గారు. ఇక కథలోకి వెళితే, పార్వతమ్మ గారికి ఎంతో ఆస్తి ఉంది. ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి తన బాధ్యత తీర్చుకున్నారు. కొడుకు కోడలు ఆవిడని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. ఆవిడకి రోజులు ఎంతో హాయిగా గడిచిపోతున్నాయి. ఒకరోజు పార్వతమ్మ గారు కొడుకును పిలిచి, నాయనా, నేను పెద్దదాన్నైపోయాను. అంతేగాక గుండె జబ్బు, బీపీ కూడా ఉన్నాయి. ఎప్పుడు ఏమవుతానో తెలియదు. లాయర్ గారిని పిలిపిస్తే ఆస్తంతా నీ పేరున రాస్తాను. అప్పుడు నా మనసు తేలిక పడుతుంది అన్నారు. అది వినగానే కొడుకు, అవేం మాటలమ్మా, ఇప్పుడు వీలునామా రాయాల్సినంత పనేం వచ్చింది అన్నాడు ఎంతో బాధగా. అదేంటండి, అత్తయ్య గారు పెద్దవారు, ఎంతో దూరం ఆలోచించి చెప్పారు. ఆవిడ కంటే మీకు ఎక్కువ ఏం తెలుసని ఆవిడ చెప్పినట్లు చేయండి అంటూ అత్తగారికి వత్తాసు పలికింది కోడలు. ఆ రోజు ఆస్తి కొడుకు పేరున రాసి నిశ్చింతగా పడుకున్నారు పార్వతమ్మ గారు. రోజులు గడుస్తున్నాయి. పార్వతమ్మ గారు రాను రాను మందులు తీసుకుంటే కానీ బ్రతకలేని స్థితికి వచ్చారు. కొడుకు కోడలి ప్రవర్తనలో వచ్చిన మార్పును ఆవిడ గమనించకపోలేదు. అయినా సర్దుకుపోతూనే ఉన్నారు. ఒకనాటి సాయంత్రం కొడుకు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. పార్వతమ్మ గారు మందులైపోయాయి తెమ్మని చెబుదామని కొడుకు గదిలోకి వెళ్ళబోయారు. అంతలో లోపలి నుండి తన ప్రస్తావన వినిపించడంతో గుమ్మంలోనే ఆగిపోయారు. కోడలు గొంతు వినపడుతోంది. ఇంకా ఎన్నాళ్ళు ఈవిడ మనల్ని చంపుకు తింటుందో. సరదాగా ఎక్కడికైనా వెళ్దామంటే ఈవిడ పుణ్యమా అని వీలు లేకుండా పోయింది. మీరు ఎలాగైనా ప్రయత్నించి మెర్సీ కిల్లింగుకి ఏ డాక్టర్నైనా ఒప్పించండి. ఎంత డబ్బైనా పర్వాలేదు. అటు ఆవిడకి ఈ జబ్బుల నుండి విముక్తి కలుగుతుంది. మనకి మందులకు డబ్బు తగలేయాల్సిన పని ఉండదు. హాయిగా ఏ అడ్డు లేకుండా మనము మన పిల్లలు సరదాగా ఉండవచ్చు. పుత్రరత్నం అంటున్నాడు. అన్ని ప్రయత్నాలు చేశాను. ఏ డాక్టరు అందుకు సిద్ధంగా లేడు. ఎవరికైనా తెలిస్తే శిక్ష పడుతుందని, తన వల్ల కాదని అంటున్నారు. ఇది విన్న కోడలు, అయితే ఆ ముసలావిన్ని హోమ్ ఫర్ ది ఏజ్డ్లో చేర్పించండి. ఎవరేమనుకుంటే మనకెందుకు, ఆవిడకి మనమంటే పడట్లేదని చెప్పవచ్చులేండి అంటోంది. రిస్కులన్నీ తీసుకోవడం ఎందుకు, ఆలోచిస్తే నాకు ఒక ఉపాయం తడుతున్నది. మందుల వాడకం క్రమం తప్పితే ప్రమాదమని చెప్పాడు కదా డాక్టరు. అందుకని అమ్మతో డాక్టరు ఇక మందులు వాడక్కర్లేదన్నాడని చిన్న అబద్ధమాడితే సరి. ఏమంటావు? ఇది చాలా బాగుందండి. ఈ సంభాషణంతా విన్న పార్వతమ్మ గారికి ఇక మందులు తెమ్మని చెప్పవలసిన అవసరం కనిపించలేదు. కన్నీళ్లతో తన గదిలోకి వెళ్ళి పడుకున్నారు. మర్నాడు కోడలు ఎప్పుడూ అందరికన్నా ముందే లేచే ఈవిడేమిటి ఇంకా లేవలేదు అని గొనుక్కుంటూ లేపుదామని ఆవిడ వంటిపై చేయి వేయగానే ఐసులా చల్లగా తాకింది. అంతే, భయంతో పరిగెత్తుకెళ్ళి భర్తను పిలుచుకువచ్చింది. ఇంతలోనే ఎలా మరణించిందో అర్థం కాక చూస్తున్న కొడుకుకు టేబుల్పై ఉన్న నిద్రమాత్రల సీసా, దాని కింద ఒక ఉత్తరం కనిపించాయి. వెంటనే ఆ కాగితాన్ని లాక్కొని చదివాడు. అందులో ఆవిడ ఇలా రాసింది. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. జీవితం మీద విరక్తితోనూ నా జబ్బుల నుండి విముక్తి పొందాలని ఈ విధంగా చేశాను. నా ఆస్తి విషయంలో నా మనసు మార్చుకున్నాను. నా యావదాస్తి ఈ ఊర్లోని వృద్ధ శరణాలయానికి చెందేటట్లు చూడవలసిందిగా నా లాయర్ని కోరుతున్నాను. ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. ఆవిడకి అంత అకస్మాత్తుగా విరక్తి ఎందుకు కలిగిందో వారికి అర్థమయ్యింది. తమ అడ్డు తొలగినందుకు ఆనందించాలో, పరోక్షంగా ఆవిడ తమని చాచి కొట్టినందుకు ఏడవాలో వారికి అర్థం కాలేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కొత్త జీవితం. రచయిత ఆకుమల్ల పద్మరాజ్యలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, మానస మనసులో లేదు. ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. దూరంగా ఎక్కడో పెళ్లి జరుగుతోంది. బాజా భజంత్రీలు మ్రోగుతున్నాయి. ఆ మేళ తాళాల శబ్దాలు వింటూ ఉంటే మానస హృదయం దుఃఖంతో రోదిస్తుంది. లోకంలో అందరు అమ్మాయిలు ఎలా బ్రతుకుతున్నారు, తనెలా బ్రతుకుతోంది?
తనకు మాత్రం అందరు ఆడపిల్లల్లా బ్రతకాలని ఉండదా? తను ఏం నేరం చేసిందని తనకి శిక్ష? అసలు ఈ పెద్దవాళ్ళకి బుద్ధి లేదు. తనకి చిన్నతనంలోనే ఎందుకు పెళ్లి చేయాలి? తన భర్త సోమేశ్వరం 15 ఏళ్లకే క్యాన్సర్తో చనిపోవాలా? అంతా తన కర్మ. 12 ఏళ్లకే విధవగా మారిపోయింది. మోడువారిన ఈ జీవితం ఎందుకు? తను ఎన్నాళ్ళు ఈ విధంగా గడపాలి? గాఢంగా నిట్టూర్చింది మానస. ఇంతలో గడియారం 7 గంటలు కొట్టింది. మానస తేరుకుంది. బిందె తీసుకొని చెరువుకు బయలుదేరింది. ఊరు నిద్రలేచి కాసేపే అయినట్లుంది. వీధుల్లో జనసంచారం మొదలైంది. నీళ్ల కోసం చెరువుకి వెళ్ళేవాళ్ళు, పాలగిన్నెలతో ఇంటింటికి తిరిగేవాళ్ళు, కూరగాయలు గంపల్లో అమ్మేవాళ్ళు. సందడి మొదలైంది. బిందెతో నీళ్లు తీసుకొని తిరుగుముఖం పట్టింది మానస. ఏమండి అని వినిపించి వెనుదిరిగి చూసింది. ఒక యువకుడు, వయసు 25 ఉండవచ్చు. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాడు. నా పేరు మధుసూదనరావు. ఈ ఊరికి క్రొత్తగా టీచర్గా వచ్చాను. నాకు ఉండటానికి ఓ ఇల్లు, కనీసం ఓ గది అద్దెకు కావాలి. మీకు తెలిసి ఎక్కడన్నా పోర్షన్ ఖాళీగా ఉంటే చెప్పండి అన్నాడు. మా ఇంట్లో ఓ గది ఖాళీగా ఉంది. సాయంత్రం వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి అంటూ ఇంటి గుర్తులు చెప్పింది మానస. థ్యాంక్స్ అండి చెప్పాడు మధుసూదనరావు. ముందుకు సాగుతూ కాస్త దూరం నడిచాక వెనుదిరిగి చూసింది మానస. మధుసూదనరావు ఇంకా అక్కడే నిల్చొని ఉన్నాడు. మానస వెనుదిరిగి తనని చూడగానే చిరునవ్వు నవ్వాడు. మానస నవ్వనూ లేదు, ముఖం చిట్లించనూ లేదు. మామూలుగా ముఖం తిప్పుకొని ముందుకు సాగింది. ఇంటికి వెళ్ళినా ఆ యువకుని చిరునవ్వే గుర్తుకు వస్తోంది. ఎందుకో ఆ యువకుడి చిరునవ్వు తీరు వెకిలిగా తోచడం లేదు. మాట్లాడేటప్పుడు అతని కళ్ళల్లో మర్యాద ఉంది. అతనిలో ఏదో ఆకర్షణ ఉంది. సాయంత్రం వస్తాడా? మానస మనసు తనకు తెలియకుండానే అతని కోసం ఎదురు చూడసాగింది. మానస కొన్ని రోజులు పుట్టింట్లోనూ, కొన్ని రోజులు అత్తగారింట్లోనూ ఉంటుంది. మానసకు తండ్రి తప్ప ఎవరూ లేరు. తండ్రి రిటైర్ అయిన తెలుగు పండిట్టు. ఆయనకొచ్చే పెన్షన్తో పాటు ఇంటికి ట్యూషన్కొచ్చే పిల్లలు ఇచ్చే డబ్బుతో ఇల్లు గడుస్తుంది. మానస తండ్రి ధర్మారావు పేరుకు తగ్గట్లు ధర్మాత్ముడు, గొప్ప ఉదార స్వభావుడు. కూతురికి మళ్ళీ పెళ్లి చేద్దామన్న ఆలోచన ఆయనకి లేకపోలేదు. కానీ మామూలు ఆడపిల్లలకే ఇంత లేసి కట్నాలు అడుగుతున్నారు. ఇక భర్త చనిపోయిన స్త్రీని చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? వచ్చినా ఎంత లేసి కట్న కానుకలు అడుగుతారో అని వెనుకంజ వేస్తున్నాడు. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. వరండాలో నీరెండ ఆవరించుకుంది. చల్లని గాలి వీచసాగింది. సన్నని తుంపరగా వర్షం ప్రారంభమయ్యింది. వర్షం వస్తే అతను వస్తాడో రాడో మానస మనసులో వెలితి ఏర్పడింది. ప్రైవేట్ పిల్లలు ఒక్కొక్కరే రాసాగారు. మానస ఇల్లంతా కసువు తోసింది. పాలు కాచి కాఫీ పెట్టి తండ్రికిచ్చి తను త్రాగింది. పెరట్లో పూలు కోసి మాల గుచ్చుతుంటే బయట ఎవరివో మాటలు వినిపించాయి. మాల కడుతూ బయటికి వస్తే మధుసూదనరావు కనిపించాడు. మానస మనసు ఆమెకి తెలియకుండానే సంతోషంతో వికసించింది. నీవు రంగనాథం గారు అబ్బాయివా? మరి ఆ మాట చెప్పవేం? రంగనాథం నా బాల్య స్నేహితుడు. నీవు లక్షణంగా ఇవాల్టి నుంచే మా ఇంట్లో చేరిపోవచ్చు అంటున్నాడు ధర్మారావు. చాలా థ్యాంక్స్ అండి. అమ్మాయి ఏమిటి నాన్న? ఇతను నా బాల్య స్నేహితుడు రంగనాథం కొడుకమ్మా. వీళ్ళ నాన్న నేను చిన్నప్పుడు గోళీలు ఆడుకునేవాళ్ళం. ఈ అబ్బాయి ఇవాల్టి నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. గది చూపించమ్మా. అలాగే నాన్న అని అతని వైపు చూసి రండి అంటూ ముందుకు దారి తీసింది మానస. ఆమెని అనుసరించాడు మధుసూదనరావు. గది చూపించి మేము ఈ గది వాడటం లేదు, కాస్త దుమ్ము ఉందండి అంది మొహమాటంగా. పర్వాలేదండి, నేను దులుపుకుంటాను అన్నాడతను. మానస యువతలికి వచ్చేసింది. మధుసూదనరావు అడ్వాన్స్ ఇవ్వబోతే డబ్బుతో ఎంతో అవసరం ఉన్నప్పటికీ తిరస్కరించాడు ధర్మారావు. ఇంట్లో చేరిన 3 రోజులకే తండ్రి కూతుర్లిద్దరికీ ఎంతో చేరువైపోయాడు మధు. ఉదయం స్కూలుకు వెళ్ళకముందు తనకు తెచ్చుకుంటూ అలాగే వారికి కూడా తెస్తాడు కూరగాయలు. డబ్బులిస్తే తీసుకోడు. నీ ఒక్కడికి చేయి కాల్చుకోవడం ఎందుకోయ్, మా ఇంట్లోనే భోంచేసేయ్ అన్నాడు ధర్మారావు. మధు అంగీకరించాడు.
ఒకరోజు నాటకరాయుళ్ళు వచ్చి రాత్రి నాటకం వేస్తున్నామని ముఖ్య అతిథిగా రావాలని ధర్మారావుని ఆహ్వానించి వెళ్ళారు. మానసకి కూడా వెళ్ళాలనిపించి తండ్రితో పాటు బయలుదేరింది. మనసు పడి బొట్టు కాటుక పెట్టుకుంది. తల్లో పూలు పెట్టుకొని మంచి చీర కట్టుకుంది. తండ్రి కూతుళ్లతో పాటు మధు కూడా బయలుదేరాడు. మానసని చూసి పల్లె పల్లెంత బుగ్గలు నొక్కుకుంది. కొంతమంది ముఖం మీదనే అనేశారు, ఏమమ్మా మానస, ఇదెక్కడి చోద్యమమ్మా, భర్త చనిపోయిన స్త్రీవి బొట్టు కాటుక పెట్టుకొని పూలు సింగారించుకుంటావా? హవ్వా, ఎంత అపచారం! మానసకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా అమ్మాయి ఎలా ఉంటే మీకెందుకు, నోర్లు మూసుకొని మీ దారిన మీరు వెళ్ళండి గదిమాడు ధర్మారావు. అయ్యో, పెద్దవాళ్ళం కదా అని మంచి చెప్పబోయాం. ఆచారం అంటే ఆచారమే, పాటించకపోతే మాదేం పోయింది అన్నారు వాళ్ళు. ధర్మారావు ఏదో చెప్పబోతే మధు కలగజేసుకున్నాడు. చూడండి, పెద్దవాళ్ళమంటున్నారు. పెద్దరికం బుద్ధితో వస్తుంది కానీ వయసుతో రాదు. ఆచారం ఆచారం అంటున్నారు కానీ బాల్యంలోనే పెళ్ళై భర్తపై ఒక అవగాహన కూడా ఏర్పడకుండానే ఆ భర్త చనిపోతే ఆమె జీవితాంతం విధవగా ఉండాల్సిన అవసరం లేదు. మానస అలంకార వస్తువులు ధరించటానికి, అందరాడపిల్లల్లా బ్రతకడానికి ఎంతైనా అర్హురాలు, మరలా పెళ్లి చేసుకోవడానికి కూడా యోగ్యురాలు. అయినా భార్యని పోగొట్టుకున్న భర్తకు లేని ఆచారాలు ఆడదానికి ఎందుకు విధించాలండి? ఆ రోజుల్లో పురుషాధిక్యతని చాటుకోవడానికి కొందరు ఛాందస్సులు సృష్టించిన ఇవి ఈ రోజుల్లో చెల్లవు. భర్త చనిపోయిన స్త్రీని ఎవరు చేసుకుంటారు? ఎవరు ముందుకు వస్తారు? ఆదర్శాలు అందరూ వల్లిస్తారు కానీ పాటించేదెవరు? అంతగా నీతులు చెబుతున్నావు. అంత ఆదర్శవంతుడివైతే నువ్వే ఆమెని చేసుకోరాదు అన్నారు అమ్మలక్కలు. కాసేపు తండ్రి కూతుళ్ళు నోట మాట రాక ఉండిపోయారు. వారి మౌనాన్ని ఛేదిస్తూ మధు అన్నాడు, నాకు ఆ ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది కానీ వారి అభిప్రాయం తెలియదుగా, అందుకే మౌనంగా ఉన్నాను. వారికి అభ్యంతరం లేకపోతే మానసని ఇప్పుడే ఈ క్షణంలోనే పెళ్లి చేసుకుంటాను బాబు ఆశ్చర్యానందాలతో చూశాడు ధర్మారావు. మీ అల్లుడిని కావటానికి మీకు కానీ మీ అమ్మాయికి కానీ ఏమన్నా అభ్యంతరమా మాస్టారు? లేదు బాబు, లేదు. నేను వింటున్నది కళా నిజమా అని ఆశ్చర్యపోతున్నాను. మీ అమ్మాయి అభిప్రాయం కనుక్కోండి. మానస చటుక్కున వంగి మధు పాదాలకి నమస్కరించబోయింది. మధు వారించి పైకి లేవనెత్తాడు, ఆమె వైపు ప్రేమగా చూస్తూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.